జనరల్ అట్లా కాకుండా అయితే ఉండదు. చిరంజీవి గారు చిరంజీవి గారు మనం చూసినాం ఏదైతే గత ప్రభుత్వం 22% వరకే బీసీలకు కోటా విధించింది, కానీ ఇప్పుడు మేము 42% కూడా మేము చేస్తాం, ఖచ్చితంగా దీన్ని అనుసంధానంగా ముందుకు వెళ్తామనేది పదే పదే చెప్తున్నారు. కానీ దీంట్లో న్యాయపరమైన చిక్కుముళ్ళు వస్తాయి అనేది మాత్రం కొంతమంది చెప్తున్నటువంటి మాటలు. అంటే ఇలా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఎలా సాధ్యమవుతుంది? చిరంజీవి గారు రైట్ రైట్ మీట్ ఆన్ చేయండి. మీరు మీట్లో ఉన్నారు, అన్మ్యూట్ చేయండి. మీరు మ్యూట్లో ఉన్నారు, అన్మ్యూట్ చేయండి. చిరంజీవి గారు మీ ఫోన్ అన్మ్యూట్ చేయండి. ఇప్పుడు వినపడుతుందా? యా కంటిన్యూ. ఓకే. సో ఇప్పుడు పార్టీ పరంగా 42% ఇస్తామని చెప్తున్నారు చూడు, అది ఏమాత్రం కూడా ఆమోదయోగ్యం కాదు. ఎందుకంటే ఇవాళ పార్టీ అధికారంలో ఉంది, ఇస్తారు, రేపు ఇంకో పార్టీ అధికారంలో వస్తే ఇవ్వకపోవచ్చు. ఒకటి. రెండోది ఏంటంటే మీరు ఇవ్వచ్చు, బట్ ఆపోజిషన్ పార్టీ వాళ్ళు అక్కడ ఓపెన్ క్యాండిడేట్ ని పెట్టచ్చు. అప్పుడు మళ్ళీ ఇక్కడ క్యాండిడేట్ కి ఇబ్బంది, బీసీ క్యాండిడేట్ కి ఇబ్బంది అవుతుంది. సో మీరు ఏదైతే హామీ ఇచ్చినారో 42% మేము చట్టపరంగా ఇస్తామన్న హామీ మీరు అమలు చేయాలని చెప్పి కోరుతున్నాం. ఒకటి. సో జనరల్ గా నేను ఏ పార్టీకి చెందినవాడిని కాదు, అన్ని పార్టీలతో సమానంగా నేను మాట్లాడతాను. ఒకటి. రెండవది, కాంగ్రెస్ లో ఆ చిత్తశుద్ధి లోపించింది కాబట్టి ఇక్కడ ఇప్పటి వరకు ఒక్క అఖిల పక్షాన్ని కూడా కేంద్రం వద్దకు తీసుకెళ్ళలేదు. మీరు చూస్తుంటే గతంలో జయలలిత గారు 94లో వాళ్ళు 9th షెడ్యూల్లో ఇంక్లూడ్ చేయించుకున్నారు వాళ్ళ రిజర్వేషన్ బీసీలకు 50% ఇస్తూ. అప్పుడు ఆమె ఛాలెంజ్ చేసిపోయినారు చెన్నైలో, నేను మళ్ళీ 50% రిజర్వేషన్ తీసుకొని రాకుంటే చెన్నైలో అడుగుపెట్టినని చెప్పి. సో అట్లాంటి కృతనిశ్చయం కానీ అట్లాంటి కమిట్మెంట్ కానీ మన దగ్గర ఎక్కడ ఉంది? 10 సార్లు ప్రధానమంత్రిని కలిసిన ఒక్కసారి కూడా బీసీ బిల్ గురించి డిస్కషన్ రాలేదు. సో అది నేను రూలింగ్ పార్టీ మీద నేను చేస్తున్నటువంటి ఆరోపణ. అట్లనే ఆరోపణ కాదు, వాస్తవం కూడా. రెండోది, ఇక్కడ ఇంతకుముందు ప్యానలిస్టులు మాట్లాడుతూ మన కర్ణ అరవింద్ గారు ఏం చెప్పారంటే వీళ్ళు షెడ్యూల్ 9లో పంపలేరు అని అంటుండ్రు. సో ఈ మధ్య కాలంలో చాలా మంది అర్థమై రకరకాల విషయాలు మాట్లాడుతుండ్రు. వాస్తవ ప్రాసెస్ ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం పంపింది కరెక్ట్ ప్రాసెసే, 31C కింద పంపినారు వాళ్ళు. సో ఏం చేస్తారంటే ఎనీ బిల్, ఇవాళ మన బిల్లే కాదు, తమిళనాడులో 50% చేసుకున్న బిల్లు కూడా మొట్టమొదటి ఏం చేస్తారంటే 39C కింద పంపిస్తారు. సో పంపించినప్పుడు ఏంటంటే వాళ్ళు అక్కడ 31 or 39 వాట్ విల్ ఇట్ మే బి ఎగ్జాక్ట్లీ, అక్కడ వాళ్ళు ఏం చేస్తారంటే మనకు ఆర్టికల్ 14, 19 కింద కొన్ని ఫండమెంటల్ రైట్స్ కి ఇది వ్యతిరేకం అవుతుంది కాబట్టి కోర్టుల నుంచి ప్రొటెక్షన్ కొరకు మొట్టమొదటి ఆ సెక్షన్ లో పంపించేసి ఆ తర్వాత రాష్ట్రపతి ఆమోదమైన తర్వాత దాన్ని చట్టం కింద చేస్తారు. అప్పుడు ఆ చట్టాన్ని మళ్ళీ 39B కింద దాన్ని అనౌన్స్ చేయమని చెప్పేసి మళ్ళీ యాక్ట్ పంపిస్తారు. అప్పుడు 9th షెడ్యూల్ ఇంక్లూడ్ అవుతుంది. ఇది మన దాంట్లోనే కాదు, ఈవెన్ తమిళనాడు దాంట్లో కూడా పంపినారు. నేను వేరే మంది లీగల్ ఎక్స్పర్ట్స్ తో కూడా మాట్లాడినాను, అదే జరిగింది. సో ఇవాళ పద్ధతి ఫాలో అయింది. సరే, ఏ పద్ధతి అయినా సరే మనకు కావాల్సింది ఏంటంటే ఇక్కడ 42% రిజర్వేషన్. సో ఇప్పుడు ఒకవేళ కేంద్రం అనుకుంటే అది పెద్ద ఇష్యూ కాదు. కేంద్రం నేను గతంలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇచ్చినప్పుడు ఏం చేశారు వాళ్ళు? ఎప్పుడో 19 అంటే ఇప్పుడు వాళ్ళకు మన్మోహన్ సింగ్ గారు గవర్నమెంట్ లో వాళ్ళు ఒక మేజర్ సిన్హా కమిటీ అని ఒక కమిటీని అపాయింట్ చేస్తే ఆ కమిటీ 2010లో రిపోర్ట్ ఇచ్చింది. 2005లో అపాయింట్ చేస్తే ఆ రిపోర్ట్ను తీసుకొని వీళ్ళు 10 ఏళ్ళ తర్వాత రిపోర్ట్ను దులిపి 2019 జనవరి 4వ తారీఖు 6వ తారీఖు 2 days తేడా ఉండొచ్చు. ఆ రోజు ఆమోదము కేంద్ర కేబినెట్, నెక్స్ట్ డే లోక్సభలో ఆమోదం, ఆ నెక్స్ట్ డే రాజ్యసభ ఆమోదం, ఆ నెక్స్ట్ డే రాష్ట్రపతి ఆమోదం, ఆ తర్వాత జీవో, ఆ తర్వాత దేశవ్యాప్తంగా మార్పు. అంటే వాళ్ళు అనుకుంటే ఏదన్నా చేస్తారు. అక్కడ పట్టించేవాడు మనవుడు కాదు కాబట్టి ఏం చేయలేము. సో ఇవాళ జరుగుతుంది అది. మరి పంపించి ఇవాళ ఏప్రిల్ 11th రోజు కేంద్రానికి పోయింది ఇక్కడ నుంచి, గవర్నర్ నుంచి. ఇవాళ మనము జూన్ 26th రోజు ఉన్నాం. దాదాపు 3 నెలలు గడిచిపోయింది. సో ఇప్పటి వరకు మనకి దాని మీద ఉడుకు లేదు, పలుపు లేదు. ఆల్మోస్ట్ 3 నెలలు అవుతుంది. సరే, 2.5 months అయిపోయింది అనుకుందాం.
సో మరి మీరు అనుకుంటే 6 రోజులలో 10 రోజులలో ఈడబ్ల్యూఎస్ ఇచ్చింది, ఇదెందుకు ఇయ్యరు? సో ఇవాళ పంచాయతీలలో పాలన లేక పడికేసినాయి అనేది అందరం చెప్తున్నాం, కాదని అంటలే. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఒక మాట ఇచ్చినప్పుడు ఆ మాట నిలబెట్టుకోవాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. లేకపోతే ఆ రాష్ట్ర ప్రభుత్వం కూడా బీసీ ప్రజలను మరోసారి దగా చేస్తుంది, మోసం చేస్తుంది అని చెప్పి మేము అనుకుంటాం. ఎందుకంటే ఇది ఒకటే కాదు రిజర్వేషన్, రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సింది చాలా అంశాలు ఉంది. ఆర్థిక అంశాలతో లేనటువంటి 42% రిజర్వేషన్ ఇన్ కాంట్రాక్ట్లలో ఇచ్చారా? బీసీ సప్లాన్ అమలు చేశారా? ఏం చేసినారు? ఊరికే మేమేదో చేస్తామని చెప్పేసి బీసీల ఓట్లు దండుకొని వాళ్ళ అధికారంలోకి వచ్చేసి మర్చిస్తే ఎట్లా? 42%కు నీ కాంట్రాక్ట్లకు ప్రభుత్వానికి ఒక రూపాయి ఖర్చు వచ్చేది ఉందా? ఒక జీవో ఇవ్వడం తప్ప. సో ఇవాళ బీసీలకు సంబంధించి ఒక్క ప్రభుత్వమే కాదు, బీజేపీ కాదు, ఈవెన్ బీఆర్ఎస్ కూడా లాస్ట్ టైం ఏం చేసినారు? వీళ్ళు 34% రిజర్వేషన్ ఇస్తూ 2018లో పంచాయతీరాజ్ చట్టం చేశారు. ఆ 2018 పంచాయతీరాజ్ చట్టం సెక్షన్ 9లో 34% రిజర్వేషన్ బీసీలకు ఉంది. ఆ తర్వాత 396 జీవో అని చెప్పేసి జూన్ 2018లో ఇచ్చిండ్రు. ఆ జీవోను ఛాలెంజ్ చేసింది, ఎందుకంటే 50%కు మించి రిజర్వేషన్స్ వస్తున్నాయి. 34 బీసీలకు పోతే 28 ఎస్సీ ఎస్టీలకు ఉన్నాయి, ఇవి రెండు కలిపితే 64 అవుతున్నాయి కాబట్టి కొట్టేస్తే హైకోర్టు ఏం చేసింది? హైకోర్టు ఆ జీవో కాన్స్టిట్యూషనల్ ఆల్టర్ వైరస్ అని కొట్టేసింది. మళ్ళీ వీళ్ళు ఏం చేసినారో సుప్రీంకోర్టుకి అప్పీల్కి వెళ్ళారు. సుప్రీంకోర్టు కూడా ఇది చెల్లదని చెప్పేసి అంటే అప్పుడు విడ్రా చేసుకున్నారు. ఇక్కడ ఆర్డినెన్స్ 2 అనేది మనకు 2018 డిసెంబర్లో ఇచ్చి 22% రిజర్వేషన్ చేసినారు. ఇది 22% రిజర్వేషన్తో ఎన్నికలు నిర్వహించారు. అప్పుడు ఒక అవకాశం ఉండే వీళ్ళకి జిహెచ్ఎంసీలో, ఎందుకంటే అర్బన్ ఏరియాలో ఎస్సీ ఎస్టీ పాపులేషన్ తక్కువ ఉంటుంది. సో జిహెచ్ఎంసీలో 8% ఎస్సీలు, 1% ఎస్టీలు ఉన్నారు. 9 అంటే 50లో 9 పోతే 41. 41% బీసీలకు ఇచ్చే అవకాశం ఉన్నా 33% ఇచ్చి ఎన్నికలు జరిపినారు. ఓసీలకు 58% అలాట్ చేసినారు. సో బీసీల పట్ల ఉన్న చిత్తశుద్ధి బీఆర్ఎస్. సో అందుకనే చెప్తున్నాం, మాకు ఈ పార్టీ ఆ పార్టీ అని తేడా ఏం లేదు. అన్ని పార్టీలు కూడా బీసీలను ఎట్లా వంచాలి, ఏ విధంగా బీసీ ఓటు బ్యాంకును దండుకొని మేము అధికారంలోకి రావాలన్న ఆలోచన తప్ప ఇంకో విధానం లేదు. అందుకే బీసీలను అణచివేస్తున్నారు. బీసీలకి ఇలా రాజకీయ ప్రాతినిధ్యం సరిగా లేదు. అదేవిధంగా విద్యా ఉద్యోగాల్లో కూడా వాళ్ళ శాతం లేదు. ఆర్థిక రంగంలో అయితే తీవ్రంగా అణచివేయబడ్డారు. న్యాయ వ్యవస్థలో కూడా లేదు. కాబట్టి బీసీలు వల్ల సంఘాలు కూడా వచ్చేసి వాళ్ళ బీసీల తరఫున వాదిస్తున్నాయి. వీళ్ళు కులగండ చేసినట్టే కూడా రాష్ట్ర ప్రభుత్వం మీద ప్రేమతో కులగండ చేయలే. బీసీ సంఘాలు అనేకం పోరాటం చేసినాయి. వాళ్ళ రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా ఎక్కడ పోయినా కానీ సామాజిక న్యాయము, మేము రిజర్వేషన్ల పైన 50% క్యాప్ తీసేస్తాము, రాజ్యాంగాన్ని మేము సవరణ చేస్తామని చెప్తున్నారు. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చేయబోయే ఎన్నికలు మరి రాహుల్ గాంధీకి వ్యతిరేకమా? మరి రాహుల్ గాంధీ మాటలకు విలువ లేదా? మీరు ఇప్పటికే ఎప్పుడో కేంద్రానికి ఎన్నో డెలిగేషన్స్ తీసుకెళ్లాల్సింది, కేంద్రం మీద ప్రెషర్ పెట్టాల్సింది. మీకు అది అంటే అట్లాంటి కమిట్మెంట్ లేదు, ఆ చిత్తశుద్ధి లేదు. ఉంటే ఎందుకు మీరు ఎట్లా బిహేవ్ చేస్తారు? 3 నెలల నుంచి మీరు చేసింది ఏంటి? ఏమీ లేదు. సరే, వాళ్ళు మార్చ్ 15లో బిల్ పాస్ చేసి ఏప్రిల్ 2 రోజు ఢిల్లీలో బీసీ సంఘాల ధర్నా నిర్ణయిస్తే అక్కడికి వచ్చేసి ఇక్కడ నుంచి ఏప్రిల్ 11కు కేంద్రానికి పోతే మీరు చేసినటువంటి పని ఏంటి? సో అందుకని మేము బీసీ సంఘాలు అంటున్నాం. మరి ఇప్పుడు మీరు ఈ 42% ఇవ్వకుండా పార్టీ పరంగా ఇస్తాము అని చెప్పేసి ఏడ్చే వర్గాలను దుడిస్తే వచ్చే లాభం ఏం లేదు. 100%గా బీసీలు దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలని అట్లా అర్థం చేసుకుంటారు. రాబోయే ఎన్నికల్లో ఎవరేంటో అనే విషయం తేలిపోతుంది, ప్రజలే తీర్పు ఇస్తారు. ఎస్.